హాయ్ ఫ్రెండ్స్, మన గార్డెన్లో కొన్ని సొరకాయలు ఉన్నాయి, చూద్దానండి. ఇదిగోండి, ఇక్కడ తీగల్లో ఒక సొరకాయ ఉంది. ఇదిగోండి, ఇదంతా 6 డేస్లో తయారైపోయింది. బిందు పడిన తర్వాత చాలా లేతగా ఉందండి. ఇలా గోరు గుచ్చితే వెంటనే దిగిపోతే అది చాలా లేతకాయ అయినట్లు. అదే ముదిరితే గోరు దిగబడదనమాట. నేను చుట్టూ తీగలు, గోడలకి తీగలు కొట్టించానండి. అవి కొట్టించి తీగలు అల్లించి వాటికి ఈ గ్రీన్గా మన ప్లాంట్స్ తీగలు అల్లిస్తున్నానండి. సొర తీగలు, బీర తీగలు అవి. నాకు చుట్టూ పచ్చదనం ఉంటుంది. మిద్దె తోటకి చుట్టూ పచ్చదనం ఉండి మధ్యలో ఇవన్నీ ఉంటాయి మొక్కలన్నీ. ఇది ఇటు వచ్చిన తర్వాత ఇది రౌండ్ సొరకాయ అండి. ఇది చాలా లేతగా ఉంది. ఇదిగోండి, ఇలా ఇనప తీగలు చుట్టించాను చుట్టూ. ఆ ఇనప తీగలకి వీటిని సొర తీగలు, బీర తీగలు, చిక్కుడు తీగ అన్నీ వస్తాయి అన్నమాట. ఇటు వచ్చేసరికల్లండి ఇది బొంగ సొరకాయ అంటారు. కింద లావుగా ఉంటుంది, పైన సన్నగా ఉంటుంది. ఇది పెద్ద అయ్యేసరికల్లా ఇదంతా 4 డేస్లోనే అలా అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఇందా చూపించలేదు ఒకటి ఉంది. నేను సొరకాయ అంటూ వాడితే ఎక్కువగా గారెలకే వాడతానండి. అప్పుడు ఎక్కువ మనం సొరకాయ తీసుకోగలుగుతాం. కూరగా తీసుకోవాలంటే అంత ఎక్కువగా తినలేము కదా, అందుకని ఎక్కువగా సొరకాయ గారెలే వాడతాను. ఒక కాయని ఇద్దరము ముగ్గురము అలానే తీసేసుకోవచ్చు. అప్పుడు మనకి హెల్త్ ఉంటుంది. సొరకాయ అన్నిటికీ మంచిది కదా. షుగర్ పేషెంట్కి అయితే ఇంకా మంచిదండి. అది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని ఎక్కువ సొరకాయ తీసుకుంటాము మేము.